Hi viewers, VRX77. This is my YouTube channel. Please watch and subscribe. Press the bell icon to get more videos. నా కంటెంట్ నచ్చినట్లయితే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, లైక్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి, కామెంట్లో రాయడం మర్చిపోకండి. 2 months బ్యాక్ ఒక వీడియో పోస్ట్ చేశాను. ముజఫరాబాద్లో POK లోపల ఈ హమాస్ యొక్క తీవ్రవాదులు ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. లష్కర్ తోయిబా ఆధ్వర్యం లోపల హఫీజ్ సయ్యద్ మీటింగ్ అక్కడ వచ్చాడు. అప్పుడు ఇక్కడ సభ జరిగినప్పుడు నేను ఒక వీడియో పోస్ట్ చేశాను. అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఇజ్రాయిల్ లోపల ఏ విధంగా అయితే ఈవెంట్ చేసుకున్నటువంటి వారిపైన ఆకస్మికంగా దాడి చేశారో సేమ్ అలాంటి దాడి ఇండియా పైన కూడా జరగవచ్చు అని చెప్పేసి ఒక ప్రిడిక్షన్ చెప్పినట్టు ఒక 2 months బ్యాక్ వీడియో లోపల నేను పోస్ట్ చేశాను. సేమ్ అదే విధంగా జరిగింది. ఎట్లయితే హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయిల్లో ఉన్నటువంటి ఒక పౌరుల పైన విచక్షణారహితంగా కాల్పులు జరిపి ఇజ్రాయిల్ పైన మతపరమైనటువంటి ద్వేషాన్ని పెంచుకొని ఆ విధంగా పౌరుల్ని చంపారు. అదేవిధంగా ఇక్కడ కూడా సేమ్ సిమిలర్గా ఇప్పుడు ఇక్కడ జరిగిన విషయం కూడా సేమ్ దానికి అనుసంధానంగానే ఉంది. అకస్మాత్తుగా వచ్చి పర్యాటకుల పైన అభంశుభం తెలియని పర్యాటకుల పైన విచక్షణారహితంగా కాల్పులు జరిపి పెహల్గాం లోపల కాశ్మీర్లో ఉన్నటువంటి పెహల్గాం మినీ స్విట్జర్లాండ్ అని పేరున్నటువంటి ఈ పెహల్గాం లోపల దాడులు జరిపి అక్కడ నుంచి సురక్షితంగా తప్పించుకొని స్థానికుల యొక్క సహకారంతో పాకిస్తాన్లో నుంచి వచ్చినటువంటి ఉగ్రవాదులు స్థానికంగా ఉన్నటువంటి వారి యొక్క చేతి కూడా ఇందులో కలిసింది. వాళ్ళు సురక్షితంగా అక్కడ కాల్పులు జరిపి పర్యాటకులను చంపి స్థానికుల యొక్క సహాయంతో తప్పించుకున్నారు. ఆర్మీ వేట ప్రారంభించింది. నేషనల్ ఇన్వెస్టిగేషన్ అథారిటీ కూడా రంగంలోకి దిగింది. అదేవిధంగా ఇటు ఆర్మీ ఫోర్స్ కానివ్వండి, నేవల్ ఫోర్స్ కానివ్వండి, ఎయిర్ ఫోర్స్ కానివ్వండి, అన్నీ కూడా పాకిస్తాన్ పైన యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం సాక్ష్యాధారాలను కూడా సేకరించినటువంటి NIA అంటే ఇప్పుడు సాక్ష్యాధారాలు సేకరించి పాకిస్తాన్కు చూపిస్తే ఆ సాక్ష్యాధారాలు బట్టి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి యొక్క మరి ఉగ్రవాదులను శిక్ష వేస్తున్నటువంటి నమ్మకం ఎట్లాగూ లేదు కదా. అంటే ఈ హమాస్ తీవ్రవాదుల యొక్క పందానే ఈ యొక్క కాశ్మీర్లో ఉన్నటువంటి వేర్పాటువాదుల యొక్క సహకారంతో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పాకిస్తాన్ ప్రేమికులతో చేతులు కలిపి ఈ యొక్క మత యుద్ధాలు ఎప్పుడైతే పూర్వకాలంలో ఇప్పుడు క్రూసేడులు అనేటువంటి మత యుద్ధాలు జరిగినాయి కదా, ఇప్పుడు అదే విధంగా క్రూసేడులకు వీటికి కూడా ఎలాంటి వ్యత్యాసం లేదు. క్రూసేడుల రంగా మత యుద్ధాలు ఇప్పుడు కూడా ఈ జరిగినటువంటి యొక్క మతం దృష్టితోనే ఇక్కడ దాడి జరిగింది. ఖచ్చితంగా చెప్పాలంటే ఎంతమంది అన్నా ఎంతమంది అనసు చెప్పినా మతంతోనే డ్రాయర్లో విప్పి సుంతి చేసుకున్నారా లేదా అనేటువంటి విషయాన్ని గమనించి కల్మా చెప్పండి అని చెప్పేసి హిందువులనే పర్టికులర్గా టార్గెట్ చేసి ఇంకా కళ్ళ ముందర క్లియర్గా ఇన్ని సాక్ష్యాలు కనిపిస్తూ ఉంటే ఇంకా ఇండియాలో ఉన్నటువంటి యొక్క పాకిస్తాన్ ప్రేమికులు సెక్యులర్వాదులంతా ఇంకా గగ్గోలు పెట్టి పాకిస్తాన్కు మద్దతుగా ఉద్యమాలు చేసేటువంటి వారు, బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి 3 కోట్ల మంది వలసదారులు అధికారికంగా వీసాలు తీసుకొని పాకిస్తాన్ నుంచి ఇండియాకు వచ్చినటువంటి ఇండియా సత్రంలో ఉన్నటువంటి పాకిస్తాన్ దారులు, ఈ షహీన్ బాగ్లో ఉన్నటువంటి యొక్క పాకిస్తాన్ ప్రేమికులు వీళ్ళంతా గగ్గోలు పెడుతున్నారు. ఆ మతం లేదు ఉగ్రవాదానికి ఇలాంటి మతం లేదు. ఉగ్రవాదానికి ఖచ్చితంగా మతం ఉంది. మతం పేరుపైనే ఇక్కడ ఖచ్చితంగా దాడి జరిగింది. పర్టికులర్గా పాయింట్అవుట్ చేసి హిందువులనే చంపారు. అదేదో యాదృచ్ఛికంగా ఒక గుర్రపాల కూడా చనిపోయాడు. సరే, అది యాదృచ్ఛికంగా జరిగిందో మరి ఏ విధంగా జరిగిందో తెలియదు, కానీ ఎక్కువ మాత్రం చనిపోయింది మాత్రం హిందువులే. ఈ విషయాన్ని హిందువులు గమనించగలరు. ఇప్పుడు ఈరులు జరిగింది ఎవరన్నా మత ప్రాతిపదికన కాకుండా ఇంతకుముందు సైన్యం పైన, భారత ఆయుధ డిపోల పైన, సైనికుల యొక్క కాన్వాయ్ పైన జరిగేది. ఎప్పుడైతే ముజఫరాబాద్లో హమాస్ యొక్క తీవ్రవాదుల యొక్క ఆధ్వర్యంలో పడక సమావేశము జరిగిందో అప్పుడు ఈ యొక్క సేమ్ ఇజ్రాయిల్లో జరిగినట్టుగా మన పర్యాటకుల పైన అంటే యాత్రికుల పైన దాడి చేస్తారన్న విషయం ముందు తెలుసు. అలాంటప్పుడు ఏం చేయాలి ప్రభుత్వము? అక్కడ హమాస్ వారితో మీటింగ్ జరిగినప్పుడు ఇక్కడ ఈ పెహల్గాం అంటే రానున్నటువంటి ఈ సీజన్ అంటే పర్యాటకుల సంఖ్య ఎక్కువగా ఎప్పుడు ఉంటుంది, చల్లదనాన్ని కోరుకునేటువంటి ఈ దేశంలో నలుమూల రాష్ట్రాలు ఉన్నటువంటి వాళ్ళు కాశ్మీర్కు సరదాగా వస్తూ ఉంటారు. మనాలికి కానివ్వండి, పెహల్గామ్కి కానివ్వండి, ఇట్లాంటి బెహ్రాన్పూర్ లాంటి వీటికి వస్తూ ఉంటారు. కాబట్టి ప్రభుత్వం కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకొని సత్వరంగా అవుట్ పోస్టులు ఏర్పాటు చేసి కూంబింగ్ 3 నెలల ముందే స్టార్ట్ చేస్తుంటే ఈ యొక్క దుర్ఘటన జరిగేది కాదు. ఇందులో కూడా ప్రభుత్వం యొక్క అలసత్వం కూడా ఉంది. అదేవిధంగా చెప్పాలంటే ఉగ్రవాదులకు 1000 కళ్ళు,
ప్రభుత్వము ఎంత కట్టుదిట్టంగా కాపలా చేసినా ఎక్కడో ఒక దగ్గర ఉగ్రవాదం చేసే వాళ్ళకి ఏదో ఒక దారి, ఎందుకంటే స్థానికుల యొక్క సహకారం ఉంటుంది కాబట్టి ఇట్లాంటి దాడులు చేసేటువంటి ఆస్కారం ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఎందుకంటే బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా 3 కోట్ల మంది మన ఇండియాకు వచ్చారు. నాకు కళ్ళ ముందు నేనున్నటువంటి పట్టణంలో ఒకటినే నా ఇంటి పక్కకే వచ్చింది. వాళ్ళ భాషను వాళ్ళ యాసను ఏమనంటే బెంగాలీ అని చెప్తారు, కానీ బెంగాలీ కాదు, బంగ్లాదేశ్. మెల్లిమెల్లిగా చాపకంద నీరులాక తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్కు ఇట్లాంటి ప్రాంతాలకు పాకుతూ ఉన్నారు. కళ్ళ ముందు కనిపిస్తుంది కానీ ఏమీ చేయలేకపోతుంది. ఎందుకంటే అధికారులకు డబ్బులు పడేసి స్థానికంగా వాళ్ళు సర్టిఫికెట్లను పొందుతున్నారు. ఇదే విధంగా ఉంటే రానున్న ఇప్పుడు పాకిస్తాన్తో యుద్ధం కంటే కూడా అత్యంత ప్రమాదకరమైనటువంటి సిచ్యువేషను దేశంలో కూడా ఉన్నది. మరి ప్రభుత్వాలు, సెంట్రల్ గవర్నమెంట్ ఎంత స్ట్రిక్ట్గా యాక్ట్ చేసినా ఏం చేసినా కానీ ఈ యొక్క అపోజిషన్ రాజకీయ నాయకుల యొక్క ఈ చేష్టలతో ఇవన్నీ నీరుగారిపోతున్నాయి. కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని నేపాల్ బార్డర్, బంగ్లాదేశ్ బార్డర్ని క్లోజ్ చేసి ఇప్పుడు చేస్తున్నటువంటి పని ఇక ముందు గవర్నమెంట్ రెగ్యులరైజ్ చేయాలి. అంటే ఈ యొక్క ఎట్లయితే ఇతర దేశస్తులను ఏరివేస్తూ వాళ్ళని వాళ్ళ ఐడెంటిటీ చెక్ చేస్తున్నారో అది నిరంతర ప్రక్రియగా మార్చాలి. దేశం మొత్తంలో కూడా జల్లెడ పట్టి బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చినటువంటి వలసదారుల్ని, పాకిస్తాన్ నుంచి అక్రమంగా వీసాలు తీసుకుని వచ్చినటువంటి వలసదారుల్ని, ఇటు నేపాల్లో గుండా వచ్చేటువంటి వలసదారుల్ని గుర్తించి, ఎందుకంటే ఉగ్రవాదుల యొక్క భాష, యాస వాళ్ళది వేరే ఉంటుంది, వాళ్ళు గుర్తుపడడం చాలా ఈజీ. అధికారులు సక్రమంగా పనిచేస్తే స్థానికంగా ఉన్నటువంటి వారి యొక్క సహాయం తీసుకొని ఈ ఉగ్రవాదులను ఏరివేయడం, వలస వచ్చిన వాదులను ఏరివేయడం ప్రభుత్వానికి ఈజీ వ్యవహారం. కానీ ఇక్కడ అధికారుల యొక్క అలసత్వము, ఈ యొక్క లంచగొండితనం ద్వారానే ఈ దేశంలో కూడా ఒక సత్రంగా మారిపోయింది భారతదేశం. రాజస్థాను, గుజరాత్, ఢిల్లీ పరిసర ప్రాంతము, జమ్మూ కాశ్మీర్ ప్రాంతము, ఇక్కడ వెస్ట్ బెంగాల్, అస్సాము, ఈశాన్య రాష్ట్రాలు, కిందికి చూసుకుంటే కేరళ, ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ఇట్లాంటి రాష్ట్రాల లోపల ఈ తక్కువకు పనిచేస్తున్నటువంటి ఉద్దేశంతో ఉంది. కొద్దిమంది ఈ యొక్క మతపరమైనటువంటి విషయాలు దృష్టిలో ఉంచుకొని వాళ్ళ మతం వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ చొప్పిస్తున్నారు మన ప్రాంతం లోపల. తద్వారా వాళ్ళ పాపులేషన్ ఎక్కువైపోయి ఫ్యూచర్ లోపల పరోక్షంగా మనకే డ్యామేజ్ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇట్లాంటి విషయాన్ని ముందుగానే పసిగట్టి అంతర్గతంగా ఉన్న శత్రువులు అంటే స్లీపర్ సెల్స్, ఇట్లాంటి మత ఛాందసవాద వీళ్ళపైన దృష్టి ఉంచి ఇప్పుడు యుద్ధం ముంగిట్లో ఉన్నాము. ఇప్పుడు అందరము ఐకమత్యంగా ఉండాలి. అదే భారతీయులైతే ఖచ్చితంగా ఐకమత్యంగా ఉంటారు. వచ్చినటువంటి వలసదారునికి మన దేశం యొక్క దేశం గురించి వాడికేం పట్టి ఉంటుంది చెప్పండి? వాడు దేశానికి వ్యతిరేకంగానే మాట్లాడతాడు. అట్లాంటి వలసవాదిని ఫస్ట్ అరెస్ట్ చేసి యావజ్జీవ కారాగార శిక్ష, లేకపోతే దేశద్రోహం కేసు విధించి, లేకపోతే దేశ బహిష్కరణ చేయాలి ఇమ్మీడియట్లీ. ఇది యుద్ధ ప్రాతిపదికన ఫస్ట్ ఈ విషయం చేసినాకనే బయట దేశాలతో, పాకిస్తాన్తో యుద్ధం చేయాలి. అంతర్గతంగా ఉన్నటువంటి ఇలాంటి శత్రువులను వదిలిపెట్టి, దేశద్రోహుని, నమ్మకద్రోహులు, వెన్నుపోటుదారులను వదిలిపెట్టి నువ్వు ఎంత యుద్ధం చేసినా సరే ఇది యుద్ధంలో కూడా విజయం సాధించవచ్చు. నిజంగా చెప్పాలంటే ఎప్పుడే కానీ ధర్మ సంస్థాపన చేయాలంటే ఖచ్చితంగా ఆయుధాన్ని చేతులు పట్టాలి. వితౌట్ ఆయుధం లేకుండా ధర్మ సంస్థాపన చేయడం సాధ్యం కాదు. ఎందుకంటే ఎంత చరిత్రను చూసినా ఏ యుద్ధమైనా సరే అధర్మం పైన యుద్ధం చేయాలంటే ఖచ్చితంగా ఆయుధాన్ని ధరించాలి. రామాయణ, మహాభారత ఇతిహాసాల్లో కానివ్వండి, ఇంకా ఏ యుద్ధం తీసుకున్నా సరే, చరిత్రలో కూడా ప్రపంచంలో ఉన్నటువంటి ఏ యుద్ధాన్ని తీసుకున్నా సరే ఖచ్చితంగా అధర్మం పైన విజయం సాధించాలంటే ఖచ్చితంగా ఆయుధం పట్టాలి. అహింసా పద్ధతుల ద్వారా యుద్ధంలో జయించడం అనేది అసంభవము. ఈ విషయాన్ని ఫస్ట్ గమనించాలి. అదేవిధంగా యుద్ధంలో గెలవాలంటే ధైర్యంతో పాటు యుద్ధ వ్యూహాన్ని రచించడం అనేది అత్యంత గొప్ప విషయం. ఏ దేశం అయితే యుద్ధ వ్యూహాలు సమర్థవంతంగా రచిస్తుందో ఆ దేశమే యుద్ధం లోపల జయించేటువంటి ఆస్కారం ఉంది. ఆయుధ బలంతో పాటు బుద్ధి బలాన్ని కూడా ఉపయోగించి శత్రువుని మట్టి కరిపించాలి. అలాంటి యుద్ధ వ్యూహాలు రచించేటువంటి వ్యక్తులు ఏ దేశంలో అయితే ఎక్కువగా ఉంటారో ఆ దేశం ఆటోమేటిక్గా యుద్ధంలో కూడా పైచేయి సాధిస్తుంది. శత్రువుని మానసికంగా ఆత్మస్థైర్యం పైన కొట్టాలి. ఆల్రెడీ ఇప్పుడు నడుస్తున్నటువంటి విషయం అదే. ఏ విధంగా అయితే ఔషధాలు బంద్ చేయడం, సింధు జలాలు ఆఫ్ చేయడము, సత్వరంగా విదేశీయుల్ని ఇండియా నుంచి ఖాళీ చేయించడము, ఇట్లాంటి విషయాలు మోదీ తీసుకున్నటువంటి నిర్ణయాలు, అంటే మోదీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఒక విధంగా పనిచేస్తున్నాయని చెప్పొచ్చు. అదేవిధంగా ఈ యొక్క మన యొక్క సైనిక శక్తి మ్యాక్డ్రిల్స్ నిర్వహిస్తున్నారు కదా, ఇక్కడ సముద్రం లోపల, అక్కడ ఎయిర్ ఫోర్సు, ఇక్కడ ఆర్మీ కూడా, పదాతి దళం కూడా మ్యాక్డ్రిల్స్ నిర్వహిస్తున్నారు. దీన్ని చూసి పాకిస్తాన్ యొక్క
న్యూస్ ఛానల్లో వస్తున్నటువంటి కొన్ని న్యూస్ను ఈ వారం రోజు నుంచి నేను బాగా గమనిస్తూ ఉన్నాను. పాకిస్తాన్లో ఉన్నటువంటి ఒక న్యూస్ ఛానల్లో ఉన్నటువంటి కథనాలు ఏంటంటే, సైనికులు మన యొక్క ఆయుధ సంపత్తిని చూసి పాక్ సైనికులు పారిపోతున్నారు. అట్ ద సేమ్ టైం ఒక దిక్కు నుంచి బలూచిస్తాన్ వీరులు కూడా వాళ్ళపైన దాడి చేసి వాళ్ళని చంపిస్తే వాళ్ళ యొక్క సైనికుల యొక్క ఆత్మస్థైర్యం కోల్పోయి ఎంతోమంది రిజైన్ చేసిపోతున్నట్టు వార్తా కథనాలు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ పాకిస్తాన్ యొక్క వార్తా కథనాల్లో కూడా ఈ విషయం తెలుస్తుంది. ఇది ఒక అందుకు మన ఇండియాకు శుభసూచకం. ఎందుకంటే యుద్ధం చేయకుండానే యుద్ధంలో కూడా విజయం సాధించేటటువంటి విధంగా ఇండియా ముందుకు కలుగుతూ ఉంది. ఇవన్నీ విషయాలు ఎందుకంటే పాకిస్తాన్ లోపల రాజకీయ అనిశ్చితి నెలకొంది. అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల మధ్య ఐకమత్యం లేదు. రాజకీయ అనిశ్చితితో పాటు అక్కడ షియా సున్నీ అని చెప్పేసి రెండు వర్గాల మధ్య సైన్యం కూడా రెండు ముక్కలుగా చీలిపోయేటువంటి ఆస్కారం ఉంది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఒక హసీం ముందినటువంటి సైనిక ప్రధానాధికారి అతని మాట కూడా ఎవరు వినేటువంటి విధంగా లేదు. అదనపు బలగాలు పంపించు, భారతదేశము పకడ్బందీగా మా పైన యుద్ధ వ్యూహం రచించి దండెత్తి ఒక ఉత్తరము ఒక లెటరు బహిరంగంగా వార్తా కథనాల్లో కూడా బయటకు వస్తుంది. ఇవన్నీ విషయాలు చూస్తుంటే పాకిస్తాను భయపడి పోయిందన్న విషయాన్ని క్లియర్ కట్గా అర్థమవుతుంది. అదేవిధంగా వాళ్ళు చేస్తున్నటువంటి ఒక యుద్ధ విన్యాసాల లోపల అపశృతి నెలకొని విమానాలు ఢీకొని లాహోరు ఉన్నటువంటి ఎయిర్ బేస్ లోపల ఆకస్మికంగా మంటలు రావడము, సైన్యం వెళ్ళేటువంటి కాన్వాయ్ పైన బాంబులు వెళ్ళడము, ఈ మ్యాగ్డ్రిడ్స్లో విమానాలు కుప్పగూలిపోవడము, J-17 రెండు విమానాలు కూడా యొక్క విన్యాసాల్లో కూడా కుప్పగూలిపోయినాయి. అంటే ఇవన్నీ విషయాలు తెలుస్తూ ఉన్నాయి. యుద్ధము చేసేటువంటి ధైర్యము ఉన్నా కానీ యుద్ధ వ్యూహాలు రచించడం లోపల అలసత్వము ప్రదర్శిస్తే, ఐకమత్యం లేకుండా సైన్యం ప్రభుత్వాన్ని మధ్య సమన్వయం లేకుంటే కూడా ఇదే విధంగా జరిగింది. ప్రస్ఫుటంగా పాకిస్తాన్ లోపల ఈ విషయం కనిపిస్తూ ఉంది. ఒక విధంగా చూసుకుంటే భారత్ పాకిస్తాన్ యొక్క సైనికుల పైన ఆత్మస్థైర్యంగా వాళ్ళ విశ్వాసం పైన దెబ్బ కొట్టేనట్టుగానే కనిపిస్తూ ఉంది. పరోక్షంగా మనం పాకిస్తాన్ పైన యుద్ధం లోపల గెలిచినట్టే కనిపిస్తుంది. ఎందుకంటే సత్వర నిర్ణయాలు తీసుకునేటువంటి యొక్క రాజకీయ ప్రభుత్వం మన ఇండియాలో ఉండడం అది మన యొక్క మంచి విషయం. ఈ ఇండియాలో అంటే స్థిరమైనటువంటి ప్రభుత్వం ఉండడం భారతీయులకు ఒక మంచి శుభ పరిణామం. ఎందుకంటే సత్వర నిర్ణయాలు తీసుకొని ఇట్లాంటి విషయాలు జరిగినప్పుడు ప్రభుత్వం స్పందించడం అనేది ఒక గొప్ప విషయం. రాజకీయ ఇప్పుడు మనకు ఆపోజిషన్ పార్టీలు ఉన్న వాళ్ళు కూడా ప్రభుత్వానికి మరి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఎలాంటి చర్యకైనా మేము కూడా సిద్ధంగా, అంటే పాకిస్తాన్ పైన ఎలాంటి చర్యకైనా మేము కూడా మీకు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నామని చెప్పేసి ఆపోజిషన్ పార్టీలు ఆల్ పార్టీ మీటింగ్లో ఇవన్నీ విషయాలు తెలియజేశారు. ఇది ఒక శుభ పరిణామం ఈ విధంగా చూసుకుంటే. కానీ ఇక్కడ ఎక్కడ చిక్కు వచ్చిందంటే, ఈ పాకిస్తాన్ పైన యుద్ధం చేస్తే 2-3 రోజుల లోపల మనం వాళ్ళని యుద్ధం లోపల ఓడించేటువంటి ఆస్కారం ఉంది, అంటే డైరెక్ట్గా యుద్ధం చేస్తే. కానీ పాకిస్తాన్కు ఇంకా ఇతర దేశాలు ఏమైనా సపోర్ట్ చేస్తే యుద్ధం కొన్ని రోజులుగా ముందుకు సాగే విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు పాకిస్తాన్కి చైనా, టర్కీ, ఇరాన్ ఒకవేళ ఆయుధ సంపత్తితో సహాయం చేస్తే వారం రోజులు ముగిసిపోయే యుద్ధం ఇంకొక 10 రోజులు, 15 రోజులు, లేకపోతే 1 మంత్, 2 మంత్. తద్వారా నష్టం ఏమవుతుందంటే ఇక్కడ విదేశీ యొక్క మారక నిల్వల యొక్క శాతం తగ్గిపోతుంటుంది. రోజుకి $20 బిలియన్ ఖర్చు అవుతుంది. యుద్ధం అంటే ఆషామాషి కాదు కదా. సైనికులకు ఆహారం సరఫరా చేయాలి, యుద్ధ సామాగ్రి కూడా కరిగిపోతుంటుంది. అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి సంపద కూడా కరిగిపోతుంది. ఇదే విషయము ఖచ్చితంగా చైనాకు అవసరం. ఎందుకంటే ప్రపంచం లోపల మనము ఈ జీడిపి లోపల ప్రపంచ దేశాలపై 5వ స్థానానికి ఎగబాకం. చైనా కావాల్సింది ఏంటి? ఇండియా ఆర్థికంగా అభివృద్ధి చెందుద్ది అనేటువంటి విషయంతో చైనా పాకిస్తాన్ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుంది. అంటే ఆర్థిక పరంగా మనం కిందికి ఉండాలి అని చెప్పేసి కోరుకుంటుంది. కాబట్టి చైనా ఖచ్చితంగా ఇస్తుంది. అదేవిధంగా మతపరంగా చూసుకుంటే టర్కీ, ఇరాన్ కూడా మరి పాకిస్తాన్కు సపోర్ట్ చేసేటువంటి ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ లోపల. అంటే పరోక్షంగా ఒక దేశానికి శత్రువులు, మిత్రులు ఖచ్చితంగా ఉంటారు. మిత్రులు ఎట్లాగో సహాయం చేస్తారు, కానీ శత్రువులు మాత్రం ఆ దేశం యొక్క నష్టాన్నే కోరుకుంటారు. దాంట్లో ముఖ్యంగా ఫస్ట్ ప్లేస్లో ఉండేది బంగ్లాదేశ్, చైనా. ఏ విధంగా అయితే మనం బంగ్లాదేశ్ని అష్టదిగ్బంధం చేసి అది చేసినటువంటి దానికి మనం ప్రతీకారం తెచ్చుకున్నాం, అదేవిధంగా చైనా కూడా ఈ పశ్చిమాసియాలో కూడా బలమైన దేశం చైనా, ఇండియానే కదా. మరి చైనాకు మనం ఖచ్చితంగా మన పైన ఉన్నటువంటి అక్కసుతో యుద్ధాన్ని జరిగే విధంగానే ప్రోత్సాహం చేస్తుంది, పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తుంటుంది. ఇది కళ్ళ ముందు ఓపెన్గా బయటకు వచ్చి మేము పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తామన్న విషయం కూడా ఈ చైనా చెప్పింది. తద్వారా ఏంటంటే మనం అర్థం చేసుకొని నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పిన విధంగా డైరెక్ట్ యుద్ధం కాకుండా ఆచితూచి అడుగులు వేసి ఇండైరెక్ట్గా ఏ విధంగా అయితే గుంటనక్క వ్యవహారం చేసి పాకిస్తాన్ మన ఇండియా పైన
యుద్ధం చేస్తుందో సేమ్ మనం కూడా అదే దారిలో పయనించి గెరిల్లా వార్ఫేర్ ద్వారా, అంటే డైరెక్ట్ యుద్ధం కాకుండా గెరిల్లా వార్ఫేర్ ద్వారా యుద్ధం చేస్తున్నట్టు కనిపించాలి, ముందుకెళ్ళదు. యుద్ధం చేస్తున్నట్టు కనిపించాలి, యుద్ధం చేస్తున్నట్టు అందరికీ సిచ్యువేషన్ క్రియేట్ చేయాలి, వాళ్ళని భయపెట్టేయాలి. కానీ ఎక్కువ ఆయుధాలు వాడకుండా ఎక్కడ బలూచిస్తాన్ సోదరులకు కానీ లేకపోతే తెహరీకి తాలిబాన్ వాళ్ళకి మనం పరోక్షంగా ఈ స్లీపర్ సెల్స్ పాకిస్తాన్లో ఉన్నటువంటి ద్వారా రీసెర్చ్ ఎనాలిసిస్ వింగ్ ద్వారా పాకిస్తాన్ ఏ విధంగా అయితే మన పైన ఉగ్రవాదుల ద్వారా మన ఇండియా లోపల తీవ్రవాదాన్ని పెంచి పోషించి అమాయకమైన ప్రజలపైన సైన్యం పైన దాడులు చేసిన సేమ్ అదే పందా లోపల మనం కూడా మన రూటును మార్చుకోవాలి. న్యాయం ధర్మం ఇవన్నీ ప్రజెంట్ పక్కన పెట్టాలి. వాళ్ళు చేస్తున్నట్టు దానిని మనం కూడా ఎంచుకొని అదేవిధంగా పాకిస్తాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి ఆస్కారం అత్యధికంగా ఉంది. మనకు కూడా అవకాశాలు ఉన్నటువంటి అవకాశాలను మనం కూడా వినియోగించుకొని పాకిస్తాన్ బంగ్లాదేశ్ పైన మనం కూడా ఈ విధంగా దాడి చేయాలి. ఎందుకంటే మోడర్న్ వార్ఫేర్ లోపల యుద్ధం ఎట్లా చేసిందా లెక్క కాదు, విజయం సాధించిందా అనేదే లెక్క మోడర్న్ వార్ఫేర్ లోపల. ఎందుకంటే ఒకప్పటి యుద్ధాలకు ఇప్పటి యుద్ధాలకు చాలా వ్యత్యాసం ఉంది. అప్పుడు మ్యాన్ టు మ్యాన్ కత్తులు కటారులు బల్లాలు బరుసలు బాణాలు పట్టుకొని యుద్ధ రంగం లోపల దిగి కండబలం ఉన్నవాడిదే విజయం అన్నట్టుగా గుర్రాలు ఏనుగుల పైన ఎక్కి రథాల పైన ఎక్కి డైరెక్ట్గా వార్ఫేర్ లోపల యుద్ధ భూమిలోకి వచ్చి యుద్ధం చేసినటువంటి రోజులు ఎప్పుడో పోయినాయి. రోబోటు రంగంలోకి దిగినాయి, ఏ యుద్ధ విమానాలు, తర్వాత ఖండాంతర బాలిక క్షిపణులు, ఇట్లాంటి క్షిపణి వ్యవస్థ, తర్వాత AK-47 లాంటి అత్యాధునికమైనటువంటి గన్లు, లాంచర్ గన్స్, ఇట్లాంటి చాలా అత్యాధునికమైనటువంటి ఆయుధాలు అందుబాటులో వచ్చినాయి. కాబట్టి మరి వీటన్నిటి సమకూర్చుకోవాలంటే దేశంలో ఉన్నటువంటి యొక్క వనరులు డబ్బుని ఎక్కువగా యుద్ధానికి ఖర్చు చేయాలి. తద్వారా దేశము ఇదే విధంగా కంటిన్యూస్ యుద్ధం జరిగితే దేశం ఆర్థికంగా దివాలా తీసేటువంటి పరిస్థితి ముందుగా ఉంది. కాబట్టి డైరెక్ట్గా యుద్ధం చేయకుండా పరోక్ష యుద్ధం ఏ విధంగా అయితే పాకిస్తాన్ మన పైన పరోక్ష యుద్ధం చేస్తుందో అదే పంథాన్ని మనం కూడా ఎంచుకొని పాకిస్తాన్ పైన పరోక్ష యుద్ధం సాగించి మనం కూడా విజయం సాధించాలి. ఎట్లయితే శివాజీ మెరుపు దాడులు గెరిల్లా యుద్ధ రీతులు నేర్పాడో అదే గెరిల్లా యుద్ధ నీతులతోని మనం కూడా ముందుకు వెళ్ళి పాకిస్తాన్ని మట్టుపెట్టాలి. అల్టిమేట్గా మనకు కావాల్సింది యుద్ధం. ఎట్లాంటి యుద్ధం అంటే విజయం సాధించేది విధంగా ఉండాలి ఆ యుద్ధం.